దేవునికి స్తోత్రం. మనం రోడ్డు పక్కన కానీ లేక బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో చూస్తూ ఉంటాం. చాలామంది అనాథలు కనబడుతూ ఉంటారు. పాపం ఎవరు లేక అక్కడ తలదాచుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనం జాలి పడుతూ ఉంటాం. చాలా బాధాకరమైనటువంటి విషయం. పాపం ఎవరు లేరు వారికి. అయితే నేను మీకు చాలాసార్లు చెప్తాను ఒక విషయం ఏమిటంటే, నిజమైనటువంటి అనాథ ఎవరు అంటే, ఎవరూ లేకుండా ఉన్నవారి కన్నా కూడా అసలైన నిజమైన అనాథ ఎవరంటే, అందరూ ఉండు కూడా మాట మాత్రానికి కూడా నోచుకోకుండా ఎటువంటి ఆదరణ లేకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. అందరూ ఉండి కూడా వారు నిజమైనటువంటి అనాథలు. ఈ మనుషులు ఉండి కూడా ప్రేమను పంచకుండా వదిలేస్తారు చూడు, ఆ వదిలివేయబడ్డవారు నిజమైనటువంటి అనాథులు. అయితే నీకు ఒక మంచి మాట వాక్యాన్ని బట్టి సాక్షాత్తు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో, నేను మిమ్మలను అనాథలుగా విడువను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఈ మాట. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మరలా వస్తాను అంటున్నాడు. మరలా రావటం అంటే రెండవ రాకడలో వస్తాడు కదండి. ఈ లోపల ఎలా అండి అనుకుంటున్నారు మీరు? రెండవ రాకడ అని కాదు ఆయన అన్నది. అక్కడ 16వ వచనంలోకి వెళ్ళిపోతే, నేను తండ్రిని వేడుకుందును, తండ్రి వేరొక ఆదరణకర్త బ్రాకెట్లో ఉత్తరవాది అనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును. అంటే ఏంటి? ఆయన మరలా రావటం, అనాథలుగా విడిచిపెట్టకుండా మనల్ని ఎలా చూసుకుంటాడు అంటే, ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో ఉన్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు. ఆయన ఆదరణకర్త, అనాథలుగా విడువక మనల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్యకు వచ్చాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన ఉండగా మనం అనాథలం కాదు. ఆయన మనల్ని ఆదరించి బలపరిచేటువంటి ఆత్మను పొందుకోవాలి. మరి మనం పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి. నాలోకి రండి ప్రభు అనాలి. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో పాటు ఉంటాడు. ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. ఆదరణ కర్తవు. అందుకని ఎప్పుడు కూడా మనం అనాథలుగా భావించొద్దు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, ఆయన వైపే చూద్దాం, ఆయన ఆదరణ పొందుకుని బలపడదాం. దేవుడు పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.